ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా హోషేయ గ్రంథము 5వ అధ్యాయము మరియు 6వ అధ్యాయం చదువుకుందాము. యాజకులారా, నా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు వారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి. రాజసంతతి వారలారా, చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరినీ శిక్షింతును. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును. ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరగక యుందురు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లుచున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. గిబియాలో బాకానాదము చేయుడి. రామాలో బూరవుదుడి. బెన్యామీనీయులారా, మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బ పెట్టుడి. శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును. నిశ్చయముగా జరగబోవు దానిని ఇశ్రాయేలీయుల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలెనున్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. వారికధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను, యూదా వారికి వత్స పురుగు వలెను నేనుందును. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అశ్షూరీయుల యుద్ధకు పోయెను. రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు, నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఏలయనగా ఎఫ్రాయిమీలకు సింహము వంటి వాడను గాను, యూదా వారికి కొదమ సింహం వంటి వాడను గాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చేదను. నేనే వారిని కొనిపోవుదును. విడిపించువాడు ఒకడును లేకపోవును. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదకుదురు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. 6వ అధ్యాయము. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను. ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను. ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును?
తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించున్నట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా యెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచి ఉండునట్లు యాజకులు పొంచి ఉండి షెకెము మార్గంలో నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించు వారై ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసెదరు. ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరుచుకొనెదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలం నిర్ణయించును. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.